హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ అండ్ ఫేమస్ పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్యారడైజ్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము వెళ్ళి తిని తర్వాత ఈ బిర్యానీ నేను ట్రై చేసి మీకు వీడియో చూపించబోతున్నాను. అలాగే వెజిటేరియన్స్కి బెస్ట్ బిర్యానీ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ రెసిపీ. అలాగే చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోనటువంటి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి అకేషన్కి సూట్ అయ్యే బెస్ట్ ఆప్షన్ ఇది. అలాగే దీనికోసం మొదటిగా క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీరుని స్లైస్లా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్లైస్ని ఒక్కొక్కటిగా తీసుకొని నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన షేపుల్లో మీరు కట్ చేసుకోవచ్చు. పన్నీర్ అయితే ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అన్ని వయసుల వారికి చాలా మంచిది. అలాగే 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మందపాటి పెనం తీసుకున్నాను. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న పెనాన్నే నేను తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా లవంగాలు, అలాగే కొన్ని యాలకులు, కొన్ని దాల్చిన చెక్క పీసెస్, అలాగే కొద్దిగా 1 స్పూన్ సాజీరా, 4 బిర్యానీ ఆకులు, అలాగే 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్, రెండు స్పూన్ల కారం, కొన్ని మిరియాలు, కొద్దిగా పసుపు, దాంతోపాటు కొద్దిగా కసూరి మేతి, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దాంతోపాటు 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. విధంగా కలుపుకున్న వాటిని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/2 కిలోకి సరిపడా వాటర్ వేసుకుని
దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ సాల్ట్, కొన్ని లవంగ మొగ్గలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని యాలకులు, కొద్దిగా షాజీరా, అలాగే కొన్ని బిర్యానీ ఆకు పీసెస్, కొన్ని మిరియాలు, అనాస పువ్వు, కొద్దిగా పొడిగా ఉన్న గులాబీ రేకులు, బండ పువ్వు అండి, స్టోన్ ఫ్లవర్ అది కొద్దిగా జాజికాయ ఒక ముక్కను వేసుకుని మూత పెట్టుకుని ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఉడుకుతున్న రైస్లో ఒక చెక్క నిమ్మకాయని పిండుకోవాలి. ఈ విధంగా 70% ఉడికిన రైస్ని సన్నసక మీద పెట్టుకుని ఉన్న పన్నీర్ మసాలాని దానిపైన ఈ రైస్ ఒక లేయర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న పైన కొద్దిగా గరం మసాలా పౌడరు, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా పైన చల్లుకోవాలి. అలాగే మిగిలిన రైస్ను కూడా ఆ పైన రెండో లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్పై మిగిలినంత మొత్తం రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై కొద్దిగా గరం మసాలా పౌడర్, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా పైన చల్లుకొని దానిపై ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. దానిపై మూత పెట్టుకుని ప్రెజర్ బయటకు పోకుండా ఉండే మందపాటి మూత పెట్టుకుని 15 నిమిషాలు ఉడికిస్తే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.